కృష్ణుడి అల్లరితో వేగలేక యశోద ఒకనాడు ఒక పెద్ద తాడుతో కృష్ణుణ్ణి రోటికి కట్టివేసి తన పనిమీద వెళ్ళిపోయింది. యశోద ఇంటి ముంగిట 2 మద్ది చెట్లున్నాయి. కవల పిల్లల్లా జంటగా పుట్టిన మానులవి. కృష్ణుడికి ఆ మానుల మధ్య నుంచి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. అప్పుడు రోలు చెట్ల మధ్య తగులుకొని కృష్ణుడు గట్టిగా ఈడ్చుకుంటూ వెళ్ళినందున చెట్లు 2 ప్రేళ్లతో సహా లేచి వచ్చి నేలమీద కూలిపోయాయి. అప్పుడొక చిత్రం జరిగింది. చెట్లలో నుంచి 2 దివ్యపురుషులు బయటికి వచ్చారు. వారు నలకుబారుడు, మణిగ్రీవుడు అనేవారు. యక్షరాజు కుబేరుని కుమారులు. శాపవశాన మద్ది చెట్లుగా పుట్టారు. ఇప్పుడు కృష్ణుని వల్ల వారికి శాప విముక్తి కలిగినది. వారు కృష్ణుడికి నమస్కరించి తమ లోకానికి వెళ్ళిపోయారు. కృష్ణుడి బాలక్రీడలు, అతను చేస్తున్న అద్భుతాలు, ప్రదర్శిస్తున్న లీలలు కళ్ళారా చూసే భాగ్యం కలిగింది రేపల్లె ప్రజలకు.